వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కంటిన్యూగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంత కామ్గా ఉంటాడో పనులు అంత వేగంగా జరుగుతూ ఉంటాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలను తయారు చేసే ఫ్యాక్టరీలానే మారిపోయింది. అయితే ఇప్పుడు పీపుల్స్ మీడియా నుంచి రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ కూడా రాబోతుంది. హరిశంకర్ ఈ చిత్రాన్ని దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఇక మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న రాబోతుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ డిస్ట్రిబ్యూటర్ నుంచి లీక్ వచ్చింది అంటూ ఒక వ్యక్తి బిజినెస్ లెక్కల్ని బయట పెట్టేశారు. ఇక దీనిపైన హరిశంకర్ మండిపడ్డారు. దీంతో వివాదం మొదలైంది. అది చిలికి గాలివాలనాగా మారింది. పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. సదరు మీడియా ప్రతినిధి హరిశంకర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా వ్యవహారం మారింది. ఇంటర్వ్యూ ఇస్తాననడం ఆగడం అనేది దాని చుట్టూ ఈ గొడవ తిరిగింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన నిర్మాత ఎంతో సామాన్యంగా పద్ధతిగా సెటైర్ వేశారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు ఆతృత ఉన్న జర్నలిస్టుకు విన్నపం అన్నట్టుగా కౌంటర్ వేశారు. మా బిజినెస్ లెక్కల్ని కాస్త నిగూఢంగా ఉంచి మా ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్నానని ట్వీట్ వేశారు. దీంతో సదరు వ్యక్తి కాస్త తగ్గినట్టుగా అనిపించింది. మీరు మర్యాదగా చక్కని పదాలను మాట్లాడారు. మీరు ప్రైవసీని గౌరవిస్తాను, ఇకపై మీ బిజినెస్ వ్యవహారాలను పెట్టను అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ వివాదానికి విశ్వప్రసాద్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. లేదంటే హరిశంకర్ సదరు వ్యక్తి ఇంకా ఎక్కడికి వెళ్లేవారు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ మరింత రంజుగా ఉండేలానే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఇలానే డి అంటే డి అనేలా ఉంటుందా అన్నది చూడాలి. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ గ్లిమ్స్ పాటలు అయితే పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేశాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.